హే గాయ్స్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు సింపుల్ గోబీ 65 ఎలా చేయాలో చూసేద్దాం. ఓకేనా? వాష్ చేసుకున్న కాలీఫ్లవర్స్ని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఏంటంటే మనం ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి. ఎందుకు బాయిల్ చేస్తామంటే కొంచెం పీసెస్ అనేది సాఫ్ట్గా ఉంటాయి. నెక్స్ట్ తిన్నప్పుడు మనకి బాగుంటుందండి. అంటే కొంచెం కసాగా తగలకుండా బాగుంటుందండి. ఇదే మెయిన్ పార్ట్ అండి గోబీ 65కి. దీనికి కావాల్సిన మసాలాస్ ఏవేవో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని కార్న్ ఫ్లోర్ అండ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేయాలండి. అంటే బియ్యం పిండి, పసుపు, సాల్ట్, కారం అండ్ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేసేస్తే వాటర్ లాగా అయిపోతుంది. సో కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు బేషన్ యాడ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్‌లో యాడ్ చేసుకున్నా. బట్ ఇందులో తీయలేదండి. చూసారు కదా నేను ఎలా మిక్స్ చేస్తున్నా. చేతికి మనకి ఇలా జారుతున్నట్టు రావాలండి. ఈ వీడియోలో కూడా నేను చూపిస్తున్నా. చూసేయండి. చూసారు కదా ఇలా రావాలి కన్సిస్టెన్సీ. మనం ఇప్పుడు కాలీఫ్లవర్స్ పీసెస్ అన్నీ ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇలాగే కాదండి, ఇంకా పెద్ద పీస్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. బట్ అది చూడ్డానికి బాగుంటుంది. నేనైతే చిన్న చిన్నవి కట్ చేసేసుకున్నా. బాగా మిక్స్ చేస్తూ ఇలా కలుపుకొని ఉంచుకోవాలండి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి లెక్క ఒక్కొక్క పీస్ వేసుకోవాలండి కాలీఫ్లవర్స్. నేను ఎందుకు స్పూన్‌తో వేస్తున్నానంటే నేను చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను కదండీ! కలిపి వేస్తే అది ముద్దలాగా అయిపోయి ఒకటే లెక్క వచ్చేస్తుంది. అంటే విడివిడిగా రాదు. అందుకే నేను ఒక్కొక్క పీస్ లెక్క వేసుకున్నా. బాగా ఫ్రై అయిన తర్వాత అంటే మనం వెంటనే వేసిన వెంటనే తిప్పకూడదండి. వేసిన వెంటనే మనం టర్న్ చేస్తే అది అంటే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం అది ఫ్రై అయిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. చూసారు కదా కలర్ ఎలా కనిపిస్తుందో. నేనైతే ఏ కలర్ కూడా ఇందులో యాడ్ చేయలేదు. చాలామంది కలర్ యూజ్ చేస్తారు. బట్ అదైతే మంచిది కాదు కదా! సో కలర్ యాడ్ చేయకుండానే ఎంత బాగా కనిపిస్తుందో చూసారా? సో మనమైతే కలర్ యాడ్ చేసుకోకపోతే మంచిదండి. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో? అండి పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఎంత బాగా కనిపిస్తుందో. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.